లేజర్ అండి. లేజర్ ఎందుకు అంటున్నాం అంటే ఈ లేజర్లో ఒక బ్లేడ్తో కట్ చేయడం కష్టం, మనకు కనబడదు. లేజర్ బీమ్ షార్ప్గా ఉంటుంది, పిన్ పాయింట్గా ఉంటుంది, కరెక్ట్గా మనం కంట్రోల్ చేయొచ్చు, లిమిటెడ్ డ్యామేజ్ చేసేటట్టుగా ఉంటుంది. కాబట్టి లేజర్ ద్వారా ఒక చిన్న ఘాటు పెడుతున్నాం. పెట్టిన తర్వాత ఏమో చూద్దాం. ఇది ఒక జైగోట్ అనుకుందాం. దీనిలో పిండం ఉంది, అది హెల్తీగానే ఉంది. బయటకు వచ్చే రంధ్రం మనం చేసాం, ఆటోమేటిక్ బయటకు వస్తుందండి. ఎందుకంటే లోపల ప్లేస్ వాటికి సరిపోదు, రోజు రోజు డివైడ్ అవుతూ అది సొంతంగానే బయటకు రావడానికి ప్రయత్నం చేస్తుంటుంది. కాబట్టి ఈ ఘాటు దానికి హెల్ప్ చేస్తుంది. నార్మల్ ఇంప్లాంటేషన్ రేట్స్ ఉదాహరణకు మనం 3 పెడితే ఒకటి అయింది అనుకుందాం, అంటే 30% వేసుకుందాం. ఇలా ఘాటు పెట్టి చేసినప్పుడు డబల్ అవుతుంది. సో పిండం ఇలా ఉంది, మనం ఘాటు పెట్టిన తర్వాత సెల్స్ బయటకు వస్తున్నాయండి. ఇలా బయటకు వచ్చి గర్భసంచి యొక్క లైనింగ్ అతుక్కుపోతాయి. మనకు కావాల్సింది అదే, ఇంప్లాంటేషన్ రేట్స్ పెరగాలి. ఇండియాలో ఉన్నటువంటి రేట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. లండన్లో కానీ అమెరికాలో కానీ ఆ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇంప్లాంట్ రేట్స్ ఆర్ ఆల్మోస్ట్ 70, 80%, 90% కూడా ఉంటున్నాయి. అంటే 3 పెడితే 3 ఇంప్లాంట్ అయిపోతున్నాయి. ఇక్కడ చూడండి, సెల్స్కి టచ్ కాకూడదు, కానీ బయట ఉన్నటువంటి కవచాన్ని మనము ఘాటు పెట్టాలి. ఘాటు పెట్టేప్పుడు కంప్లీట్గా దీని లోపలికి వెళ్ళిపోయాం అనుకోండి, ఫ్లూయిడ్ బయటకు వచ్చేస్తుంది. కాబట్టి అంత పిన్ పాయింట్గా చేయడం అనేది కష్టమైన పనే. అయినప్పటికీ కూడా దాన్ని స్మూత్గా చేయగలుగుతాం. ఎక్కడ చేసామనేది దాన్ని పట్టుకోవడానికి లేదండి. ఉదాహరణకు ఇది పిండము, నేను పట్టుకుంటే పగిలిపోతుంది. కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ ఉంది ఒక సక్షన్ చేస్తూ ఉంటే అది అలా స్టెబిలైజ్ అయి ఉంటుంది. అలా స్టెబిలైజ్ అయిన దాన్ని సక్షన్ పెట్టకుండా ఒక స్టేబుల్ పొజిషన్లో ఉంచి ఒక లేజర్ బీమ్తో ఫైర్ చేస్తాం. ఎలా అయితే మనం గన్ ఫైర్ చేసే షాట్ బయటకు వస్తుందో, లేజర్ ఫైర్ చేస్తే ఒక చిన్న బీమ్ వెళ్ళిపోతుంది. ఆ బీమ్ ఎక్కడికి వెళ్ళాలని ముందే మనం ప్రీ టార్గెటెడ్గా పెడతాం, ప్రోగ్రామింగ్ అవుతుంది. కాబట్టి షేక్ అవ్వడం అట్లా ఉండదు. కాబట్టి ఇక్కడ చూడండి, చిన్న ఘాటు పెట్టగానే లోపల పిండం బయటకు వచ్చేసిందండి. బయటకు వచ్చి దీంతో అతుక్కుంటుంది. ఇలా అతుక్కుందంటే అది ఇంప్లాంట్ సక్సెస్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ. లేకపోతే ఏమైంది, ఈ ఘాటు పెట్టలేదు అనుకోండి, అలా ఉండేది పిండము అతుక్కోలేక ఈ లేయర్ టఫ్గా ఉండడం వల్ల అది జారి పడిపోయేది, చనిపోయేది. కాబట్టి ఈ ఘాటు పెట్టడం అనేది ఒక స్పెషల్ టెక్నిక్. దీనిలో డేంజర్స్ ఏం లేవు. ఆ చేసేటువంటి టెక్నిక్లో నేను మీకు వీడియో చూపిస్తాను. ఇక్కడ నుండి అసిస్టెడ్ లేజర్ టెక్నిక్లో మీకు అనేక సెల్స్ కనబడుతున్నాయి. మేము టార్గెట్ చేస్తున్న సెల్స్ లేని చోట ఒక గ్యాప్లో మనం లేజర్ బీమ్ ఫైర్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, చాలాసేపు దాన్ని ఎదురు చూస్తుంటామండి, ఎందుకంటే మనం రాంగ్ వెళ్తున్నామేమో అని చెప్పి. కొంతసేపు మనకు అర్థమవుతుంది, మనం కరెక్ట్ పొజిషన్కి వెళ్ళామంటే ఆ బీమ్ దగ్గర కొద్దిగా సన్నబడుతూ ఉంటుంది. తప్పితే మేజర్ హోల్ మనం చేయమండి, చేయాల్సిన అక్కర కూడా లేదు. సో ఒక దారి ఏర్పరిచిన తర్వాత సెల్స్ ఆటోమేటిక్ బయటకు వస్తాయి. ఈ టెక్నిక్ వచ్చింది ఆల్మోస్ట్ 10 years అయిందండి. ఐవీఎఫ్ స్టార్ట్ అయ్యి 40 సంవత్సరాలు అయినా ఈ టెక్నిక్ వచ్చిన తర్వాత ఏవైతే ప్రిజర్వ్డ్ ఎంబ్రియోస్ ఉన్నాయో వాటిలో ఇంప్లాంటేషన్ రేట్స్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అసిస్టెడ్ హ్యాచింగ్ అనేది ఎల్డర్లీ లేడీస్కి, 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, ఇంతకుముందు ఫెయిల్యూర్ అయిన వాళ్ళకు, ఎవరికైతే ఐస్లో దాచిపెట్టినటువంటి ఎంబ్రియోస్ మళ్ళీ నార్మల్ టెంపరేచర్ తెచ్చాం, ఈ 3 కండిషన్స్లో ఈ బీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటి ద్వారా సక్సెస్ రేట్ పెరుగుతుంది. కాబట్టి ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ పెంచడానికి చేసేటువంటి ఒక ప్రయత్నంగా లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ చెప్పుకోవచ్చు. ఇంకా గమనించి చూసినట్లయితే చాలామంది అడుగుతుంటారండి, మనకు అసలు చలనం లేనటువంటి కణాలు కొన్ని ఉంటాయి, వాటి వల్ల ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా? ఎందుకంటే అన్ని కణాలు కదలవండి. మీరు గమనించి చూసినట్లయితే అసలు స్పర్మ్స్ ఎలా ఉంటాయి ఇక్కడ చూడండి. స్పర్మ్స్లో అనేక రకాలు ఉన్నాయి. అన్ని స్పర్మ్స్ నార్మల్గా ఉండవు. ఒక పురుషుడికి 6 నుంచి 15 కోట్ల స్పర్మ్స్ విడుదల అవుతున్నాయి. వాటిలో ఎన్ని కదులుతున్నాయి, ఎన్ని కదలట్లేదు చాలా కష్టం అండి. కోటాను లెక్క పెట్టడమే కష్టం. అందుకని మాకున్న ఒక స్లైడ్, మైక్రోస్కోప్ చూసిన స్లైడ్లో మనం ఒక 16 గదులను లెక్కపెట్టి ఇంటూ 1,00,000 అట్లా వేసుకుంటే తప్ప మనం కౌంట్ చేయలేం. 10 కోట్ల లెక్క పెట్టడం ఎవరి వల్ల కాదు. అయితే ఒక స్పర్మ్ ఎలా ఉంటుంది చూద్దాం. ఒక మినీ శాటిలైట్ లాగా ఉంటుందండి. ఇది తల, ఇది పొడవైన తోక. ఈ తోక కదలికల వల్ల తల ముందుకు ప్రొపెల్ అవుతుంది. అలాంటి దాంట్లో కదలికలు లేవు అనుకుందాం. ఉదాహరణకు స్పర్మ్ కదలికలు లేవు, అలాగే ఉంది. అది వ్యర్థమా అంటే వ్యర్థం కాదండి. అసలు మొత్తం స్పర్మ్లో ఏది ముఖ్యం అంటే తల ముఖ్యం. తలలో ఏముంది, జన్యు పదార్థం ఉంది, తండ్రి యొక్క క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఇది కనుక ఎగ్ న్యూక్లియస్తో కలిస్తే పిండం తయారవుతుంది. మరి తోక ఎంత పొడుగు ఎందుకు ఉంది అంటే ఈ తలని ఎగ్ దాకా తీసుకెళ్ళడానికి పనికి వస్తుంది తప్పితే తోకలో కానీ మెడలో కానీ ఎక్కడ కూడా జన్యు పదార్థం లేదు. కాబట్టి కదలిక లేనటువంటి స్పర్మ్ కూడా బ్రతికే ఉంది, దానిలో జన్యు పదార్థం ఉంది, దాన్ని వాడుకునే అవకాశం ఉంది. ఇలా కదలికలు లేకపోతే దాన్ని నెక్రోస్పర్మి అంటారండి. ఇక్కడ చూడండి, ఇది 2 తలలు ఉంది, సరిగ్గా కదలకపోవచ్చు. 2 తోకలు ఉంది, ఇది కొద్దిపాటి మూమెంట్ చేయొచ్చు, కానీ తోక కట్ చేసేసి తలను వాడుకునే అవకాశం ఉందండి. అదే మనం వాడేటువంటి నెక్రోస్పర్మిలో ఉన్న టెక్నిక్ చూద్దాం. ఇక్కడ మెడ సరిగా లేదు. మెడ సరిగా లేకపోతే ఏమవుతుంది, మెడ లోపల ఎనర్జీ హౌసెస్ ఉంటాయండి. తోక కదలాలి,
ప్రతి స్పర్మ్ విడుదల కాగానే దాని ఎనర్జీ దానికి ఉండాలి. ఎనర్జీ లేకపోతే కదలలేకపోతే చనిపోతుంది దారిలో. కాబట్టి దీని స్పీడ్ ఉండాలంటే ఇక్కడ ఎనర్జీని వాడుకుంటుంటుంది. ఈ వాడుకునే ప్రక్రియ సరిగా జరగకపోతే కదలికలు లేవు. కదలికలు లేనటువంటి స్పర్మ్ కూడా జీవించే ఉంది. ఇక్కడ గమనించండి, నేను యానిమేషన్ చూపిస్తున్నాను. రెడ్ కలర్ బ్రిక్ కలర్లో ఉన్నదేమో జన్యు పదార్థం, పింక్ కలర్లో ఉన్నదేమో పైన ఉన్న ఎంజైమ్ క్యాప్, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక పొర అక్రోజోమల్ క్యాప్ అంటాం. ఈ పింక్ రంధ్రాలు వచ్చి ఒక చిన్న ఎంజైమ్ క్యాప్ని పగలగొడతాయండి. పగలగొట్టినప్పుడు ఇది ఎగ్ లోపలికి చొచ్చుకుపోవడానికి ఉపయోగపడేటువంటి ఎంజైమ్స్ దాని తల ముందు ఉంటాయి. ఇది పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ పసుపు కలర్ ఉన్నటువంటి ఎగ్ యొక్క కవచాన్ని ఛేదించాలంటే మీకు గమనించండి, గ్రీన్ కలర్లో ఉన్నటువంటి అక్కడ ఎంజైమ్ అనేది స్పిల్ అవుతుంది. స్పిల్ అంటే అక్కడ చెల్లాచెద అవుతుంది, దాని మీద వెజాల్లో పడుతుంది, ఆ తర్వాత మెత్తబడుతుంది, ఎగ్ యొక్క సర్ఫేస్ వచ్చేసింది. అంటే స్పర్మ్ కదలికలో ఏం జరుగుతుంది అంటే ఎగ్ దగ్గరికి వెళ్ళగలుగుతుంది, ఎగ్ రంధ్రం చేయగలుగుతుంది, తర్వాత తలని లోపల పంపగలుగుతుంది. తల లోపల పోగానే తోక రాలి బయట పడిపోతుందండి. ఎందుకంటే ఒక జైగోట్లో తోక అక్కర్లేదు. తోక పని ఏంటి అంటే అక్కడ దాకా చేరవేయడమే. ఆ తర్వాత కేవలం తల మాత్రం లోపల ఉండాలి. ఈ ప్రక్రియ సరిగా లేకపోతే ఏం చేస్తారు, అది క్వశ్చన్. కొడుతున్నాం. కొంతమందికి స్పర్మ్ సరిగా కదలిక లేకపోతే ఐయుఐ టెక్నిక్ అంటారండి. మంచి వాడిని ఏరుకుంటాం. ఉదాహరణకు 6 మిలియన్లు ఉన్నాయి, లేకపోతే 10 మిలియన్లు ఉన్నాయి. అందులో కదలికలు ఓన్లీ 1 మిలియన్ అనుకోండి. ఆ 1 మిలియన్ తీసుకెళ్ళి డైరెక్ట్గా గర్భసంచి యొక్క ఫండస్ అంటే పై భాగంలో పెడుతున్నాం. పెట్టినప్పుడు అవే సొంతగా పరిగెత్తి వెళ్తాయని ఆశ. కనీసం ఒక 1 మిలియన్ కదిలే స్పర్మ్స్ ఉంటే చేయొచ్చు. కానీ కొంతమందిలో అలా కాకుండా ఒక 10, 15 లేక 20 చాలా తక్కువ కౌంట్లో ఉన్నవి కదలికలు ఉన్నాయి అనుకోండి. అలాంటి వాళ్ళకి ఏం చేస్తాం, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఈ కదలికలు లేనటువంటి వాళ్ళకి ఏం చేస్తారు, దాన్ని ఇక్సీ టెక్నిక్ అంటారండి. ఇక్సీ టెక్నిక్లో ఏం చేస్తున్నారు చూద్దాం. ఇది స్పర్మ్స్ నేను చూపిస్తున్నాను. మీకు కొంచెం తీక్షణంగా చూస్తే కనబడతాయి స్పర్మ్స్ ఎలా కదులుతున్నాయి. ఎందుకంటే స్పర్మ్ శాంపుల్స్లో మీకు ఒక యుద్ధం జరుగుతున్నట్టుగా ఉంటుందండి. ఆ యుద్ధంలో అనేక సైనికులు కదులుతుంటారు, చాలామంది చనిపోయి పడి ఉంటారు. కానీ రాజు యోధుడు మాత్రం ముందుకు పరిగెత్తునే ఉంటాడండి. అతనే ప్రెగ్నెన్సీ కలిగించగలిగినటువంటి స్పర్మ్. ఇక్కడ చూడండి, ఇది ఒక ఇంకో శాంపుల్. ఇక్కడ కూడా చాలా ఎక్కువగా కదులుతున్నాయి. దిస్ ఇస్ అ గుడ్ శాంపుల్. రకరకాల శాంపుల్ నేను చూపిస్తున్నాను. ఇందులో కొద్దిపాటి కదులుతున్నాయి, కొన్ని కదలట్లేదు. అయినప్పటికీ కూడా దిస్ ఇస్ ఇనఫ్ ఫర్ ప్రెగ్నెన్సీ. ఇది చాలా బెస్ట్ శాంపుల్ అండి. ఇది ఉన్నవన్నీ పరిగెత్తున్నాయి, చాలా స్పీడ్గా పరిగెత్తున్నాయండి. ఇలాంటి వాటి వల్ల ప్రెగ్నెన్సీ తప్పకుండా వస్తుంది. కానీ కొంతమంది ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, స్థూలకాయం వల్ల కానీ, డ్రగ్ అడిక్ట్స్ అవ్వడం వల్ల కానీ, ఆల్కహాల్కి బానిసలు అవ్వడం వల్ల, అలాంటి వాటి వల్ల స్పర్మ్స్ కదలవండి. తాగినోడు మత్తుగా ఉంటాడు, అతని స్పర్మ్ కూడా మత్తుగానే ఉంటుందండి, నిద్రపోతూ ఉంటుంది, కదలికలు ఉండవు. ఇక్కడ గమనించి చూడండి, ఈ శాంపుల్ లోపల ఈ రెండే కదులుతున్నాయండి. ఇక్కడ కనీసం 100 స్పర్మ్స్ ఉన్నాయి లోపల, కానీ అన్నీ సైలెంట్గా ఉన్నాయి. కాబట్టి ఈ రెండిట్లో ఎంత బాగా వెళ్ళగలవు ఎగ్ దగ్గరికి తెలియదు. ఈ గమనించి చూడండి, ఇది రిగ్లింగ్ మూమెంట్ అంటారు. సైడ్ కుదరదండి, ఒక బాణం వేస్తే ముందుకు వెళ్ళాలి, అంతేగాని సైడ్కు ఊగుతూ ఉంటే అది పనికిరానటువంటి స్పర్మ్. కాబట్టి వీటిలో చేయగలిగిన ప్రక్రియ ఏంటి అంటే దానిలో ఉన్నది ఇక్సీ టెక్నిక్ అండి. ఇక్సీ టెక్నిక్ అంటే ఏం చూద్దాం. మనకు ఓన్లీ 10 స్పర్మ్సే మంచిగా ఉన్నాయని చెప్పా అనుకుందాం. ఒక 10 కోట్లలో 10 మాత్రం బాగున్నాయి. ఆ 10ని సెలెక్ట్ చేసేసుకోవచ్చు అండి. మేము సెపరేట్ చేసే టెక్నిక్స్ ఉన్నాయి. ఆ స్పర్మ్ని ఏం చేస్తాం, ఎగ్గులోకి మనమే ఇంజెక్ట్ చేస్తాం. ఎందుకంటే దాని కదలికలు సరిపోవట్లేదు, దాని స్పీడ్ సరిపోవట్లేదు, జన్యు పదార్థం బాగుంది, దాన్ని మెల్లగా తీసుకెళ్ళి ఎగ్లో పెట్టాలి. పెట్టినట్లయితే దాని పని చేసుకుంటుంది. ఎందుకంటే దాని జెనెటిక్ మెటీరియల్ బాగుంది కాబట్టి డివిజన్స్ అవుతాయి, పిండం అద్భుతంగా ఉంటుంది, పండని బిడ్డగా పరిణమిస్తుంది, ఎక్కడ అవాంతరాలు జరగవు. సో ఇక్కడ మేము చూపిస్తున్న ఇది ఇక్సీ టెక్నిక్ అండి. ఇక్సీ అంటే ఎగ్ని స్టెబిలైజ్ చేసాం, అది కూడా సక్షన్తోనే, పట్టుకునే ఛాన్సే లేదు. ఇది ఒక టెన్నిస్ బాల్ లాగా ఉంటుందండి. టెన్నిస్ బాల్ పైన ఊలు ఉంటుంది, ఆ ఊలే జోనా పెలిసిడా. అది ఆ ఊలు వల్ల అది పగిలిపోకుండా ఉంటుంది, డైరెక్ట్గా ఎక్స్పోజ్ కాకుండా ఉంటుంది. దీనిలోకి మనం పంక్చర్ చేయాలి. ఇది ఎగ్ అండి. ఎగ్ చాలా పెద్దది, స్పర్మ్ కంటే 150 రెట్లు పెద్దదిగా ఉంటుందండి. అందులోకి ఒక చిన్న స్పర్మ్ని మనం పంపించగలగాలి. పంపించాలంటే ఈ సైడ్ మనకు ఒక గ్లాస్ పిప్పెట్ ఉందండి. ఇది నీడిల్ కాదు, గ్లాస్తో తయారు చేసినటువంటి సన్నటి ఒక పొర. దానిలో ఒక నలక కనబడుతుంది, అది స్పర్మ్. ఈ స్పర్మ్ని మనం లోడ్ చేసుకుంటాం, దాని తోక కట్ చేసేస్తామండి. కట్ చేసినా మనం ఇంజెక్ట్ చేస్తున్నాం చూడండి. బయట ఉన్నది టఫ్గా ఉంటుంది, కానీ లోపల సైటోప్లాజం మెంబ్రేన్ ఎలాస్టిక్ ఉంటుంది కాబట్టి అది మడతపడుతుంది. మడతపడినా సరే మెల్లగా పర్సిస్టెంట్ చేయడం వల్ల దాంట్లో రంధ్రం పడుతుంది. రంధ్రం పడిన తర్వాత మనం కరెక్ట్ పొజిషన్ ఉన్నామా లేదా, ఎందుకంటే ఒక నలకకి లెఫ్ట్ సైడ్ వెళ్తున్నామా, రైట్ సైడ్ వెళ్తున్నామా, లోపల పోయామా లేదా, ఇవన్నీ కష్టమైన పనులే. కాబట్టి టు అండ్ ఫ్రో మూవ్మెంట్ చేస్తాం. ఈ గుజ్జు దీన్ని ప్రోటోప్లాజం అంటాం, అది ముందుకు వెనుకకి రావాలండి. మన నీడిల్లో కొంత ప్రోటోప్లాజం రావాలి. వచ్చిందని కన్ఫర్మ్ చేసుకుంటే అప్పుడు మనం స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తాం. ఇక్కడ ఉందండి స్పర్మ్ వెనక్కి వచ్చి అది మెల్లగా మనం కన్ఫర్మ్ అయిన తర్వాత మెల్లగా దాన్ని ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేసిన వెంటనే
నీళ్ళు బయటకు తీసేస్తామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పాయింట్ గమనించండి, ఇది స్పర్మ్ ఒక హెడ్ మాత్రమే, తోకను మేమే కట్ చేసేసాం. ఎందుకంటే తోక అక్కర్లేదు. ఇప్పుడు తోక యొక్క పని మనం చేస్తున్నాం, మనమే తీసుకెళ్ళి లోపల పెడుతున్నాం. ఇది మెల్లగా ఇంజెక్ట్ చేస్తున్నాం, లోపలికి వెళ్తుంది చూడండి. సడన్ మూమెంట్ కాదు, జంటిల్ మూమెంట్ చేస్తాం. ఎందుకంటే మనం ఇంజెక్ట్ చేసిన తర్వాత అది ఎక్కడుందో కూడా కనబడాలి మనకు. ఇప్పుడు ఇంజెక్ట్ చేసేసామండి, ఇది మధ్యలో ఇక్కడ ఉంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఇది తీసేస్తున్నాం. మనం నీళ్ళు బయటకు తీయగానే ఈ రంధ్రం ఏదైతే ఉందో అది మూసుకుపోతుంది. ఎందుకంటే అక్కడి నుంచి ప్రోటోప్లాజం లీక్ కాకూడదు. ఈ స్పర్మ్ యొక్క న్యూక్లియస్ ఏదైతే ఉందో దాంతో ఎగ్ న్యూక్లియస్ కలుస్తుంది, పిండం తయారవుతుంది, డివిజన్ మొదలవుతుంది, మారులా అంటారు. ఆ తర్వాత ఇంప్లాంటేషన్ కరెక్ట్ అవుతే ప్రెగ్నెన్సీ వస్తుంది. కాబట్టి తక్కువ స్పర్మ్స్ ఉన్న వాళ్ళకి, కదలిక లేనటువంటి స్పర్మ్స్ ఉన్న వాళ్ళకు స్పర్మ్ జన్యు పదార్థం బాగుందని తెలుసుకునే టెక్నిక్స్ ఉన్నాయండి. వాటి ద్వారా ఉంటే పిల్లలు అయ్యే అవకాశం ఉంది.